కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నెల రోజులుగా పడిగాపులు పడుతున్నారని ఆరోపిస్తూ పంటలను ఆంక్షలు లేకుండా కొనాలని డిమాండ్ చేసిన కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి జరిగినా పంట కొనుగోలు చేస్తూనే ఉన్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర నెల రోజులుగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పక్షాన అన్ని పంటలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎటువంటి కండిషన్ లేకుండా మక్కలు కావచ్చు, వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, పత్తి కావచ్చు, శనగలు కావచ్చు, ఇంకా ఇతర పంటలు కావచ్చు, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి కొర్రీలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కొనుగోలు చేయాలని 500 బోనస్ ను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభ మీ చప్పట్ల మధ్యన మూడో తీర్మానం చేస్తున్నది. రికార్డు ప్యాడీ ప్రొడక్షన్ అయినా హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యాడీ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 21,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. వాళ్ళను బొందబెట్టిన ఆల్రెడీ ఎన్నిసార్లు వాళ్ళు బొందబెట్టినారు? అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో. మరి ఇన్నిసార్లు పెట్టినా మళ్ళీ ఇట్లా మాట్లాడితే ప్రజలు సరైన బుద్ధి చెప్తారు.